ఆ సిమ్టమ్స్ కనబడలేదు అని చెప్పేదాకా ఓ భయం ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తారనమాట. అందుకనేసి ఇది ఇతనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వాస్తవంగా అయితే కొడాలి నాని ఆరోగ్యం నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ కాదు, ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు నుంచినే ట్రబుల్గా ఉంది అతనికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటిది ఆయన దగ్గర ఉండేవాళ్ళు చెప్పేటటువంటి మాట. మనిషి బయటికి గంభీరంగా ఉంటున్నాడు కానీ ఆరోగ్యపరంగా, అందుకని ఎక్కువగా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటున్నాడు. మామూలుగా అయితే కనుక అసలు తిరిగే కాళ్ళు తిట్టే ఊరుకోదని ఆగే రకం కాదు కదా అతను. అందులో భయపడి ఏదో చేస్తాడని కూడా నేను అనుకోను. భయపడే రకం కూడా కాదు అతను. కాకపోతే ఏంటంటే గుండె ఈ తరచూ నీరసం వస్తూ ఉండటం ఇవన్నీ సహజంగా ఇట్లాంటి వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కదా కొన్ని. మనం వ్యసనం అంటాం, వాళ్ళేమో తప్పదంటారు, అవి నడిచిపోతుంటుంది. ఇంకోటి జనాలందరితో కూర్చున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళతో కలిపి చేయాల్సిందే. అది అలవాటు పడ్డోళ్ళు ఆగలేరు. ఆ అలవాటు అనేటటువంటిది వయసు పరంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు నడిచిపోతుంది. వయసు తగ్గిన తర్వాత, వయసు పెరిగిపోయిన తర్వాత నుంచి బిగిన్ అవుతుంది అట్లాంటి సమస్యలన్నీ కూడా. అదే ఇప్పుడు ఫేస్ చేస్తుంది, కనబడుతుంది అతనికి. ఒక రకంగా అంటే అదొకటి ఓకే, అది జస్ట్ క్లారిటీ కోసం ఈ ప్రస్తావన, మళ్ళీ ఇదే ప్రచారంలోకి వెళ్ళిపోతుంది జనాలకి కాబట్టి. అంతేకాకుండా ఈ అరెస్టులు, ఈ హడావుడి చూసి మానసికంగానే అలాగే శారీరకంగా కూడా సిక్ అవుతున్నారా వైసీపీ పరిస్థితి